ఆనంద్, నువ్వా? సునంద, నన్నెందుకు ఆపుతున్నావు? చనిపోనివ్వు. నువ్వు ఇక్కడ నుంచి పదా ముందు. జాబ్ విషయం ఏమంటున్నాడే అల్లుడు? ఏమంటాడు? వదిలేస్తా అంటున్నాడు. అదేంటి మరి? ఏం పెట్టి పోషిస్తాడట? ఏదో రెస్టారెంట్ పెడతా అంటున్నాడు. నీ మొగుడు పిచ్చోన్లాగా ఉన్నాడే. ₹1,00,000 జీతం వదిలేసుకొని రెస్టారెంట్ పెడతాడటనా? అవునమ్మా. అమ్మా, ఆయన వచ్చినట్టున్నాడే. ఈరోజు ఎలాగైనా సరే తాడో పేడో తెలిచేసుకుంటా అమ్మా. నీ మాట వినకపోతే చెప్పే, మన లాయర్ మూర్తంకులు మాట్లాడతా. విడాకులకు అప్లై చేద్దాం. హలో హలో, ఉన్నావా? హలో. రిజిగ్నేషన్ పెట్టావా? ఆనంద్, నిన్నే అడిగేది, రిజిగ్నేషన్ పెట్టావా? మార్నింగ్ వెళ్ళేటప్పుడు నీకు చెప్పేళ్ళనే కదా రిజిగ్నేషన్ పెడుతున్నా అని. మళ్ళీ తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు? ఏంటి ఆనంద్ ఇది? జాబ్ లేక ఎంతో మంది బాధపడుతుంటే నువ్వు మాత్రం ఉన్న జాబ్ని ఎందుకు వదిలేసావు? నేను ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఖాళీగా తిరుగుతానని చెప్పట్లేదు. బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నువ్వు ఆలోచించేది తప్పు అనట్లేదు ఆనంద్. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఆలోచించు అంటున్నా. ఫ్యామిలీ పెళ్ళికి ముందు బిజినెస్ పెట్టాలనుకుంటే మా అమ్మ నాన్న నీకు పిల్లల్ని ఎవరు రా అన్నారు. సరేలే, పెళ్లి తర్వాత భార్య నొప్పించి పెడదాం అనుకుంటే ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు. మా అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు ఆనంద్, అందుకే వద్దంటున్నా. నేనేం సేల్స్ మ్యాన్ కాను అను, అందరినీ ఇది బాగుంటుందని చెప్పి ఒప్పించడానికి. వచ్చి ఎంతసేపు అయింది? నన్నెందుకు రమ్మన్నావు? ఎందుకు ఆనంద్ నన్ను దూరం పెడుతున్నావు? ఏంటి సునందా ఇది? నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వంటే ఇష్టం లేదని? 5 years నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ 5 yearsలో ఒక్కసారి కూడా నా మీద ప్రేమ పుట్టలేదా ఆనంద్? పుట్టలేదు, పుట్టది కూడా. కాబట్టి నన్ను మర్చిపో. మర్చిపోమంటే ఎలా మర్చిపోతాను ఆనంద్? నీతో లైఫ్ ఎలా ఉండాలో ఊహించుకున్నా. ఇప్పుడు మర్చిపోమంటే చచ్చిపోతానేమో. నీ ప్రేమను నేను ఒప్పుకోవడం లేదని చచ్చిపోవడం మూర్ఖత్వం. రేపు నా ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారని తెలుసుకోవడమే రియాలిటీ. రియాలిటీలో బతుకు సునందా, బాగుంటావు. అంటే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావా? నీలాగే అందరు అమ్మాయిలు చెప్తారు. కొద్ది రోజుల తర్వాత 2 పిల్లల్ని తీసుకొచ్చి అదిగో మావయ్య అని పరిచయం చేస్తారు. ఏంట్రా ఇంకా మర్చిపోలేదా? మర్చిపోవడానికి ఆనందం ఏమన్నా జ్ఞాపకమా? జీవితం అన్నయ్య చాలా కష్టం. అలా కాదే, ఇంకో నెల రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తి మొత్తం ట్రస్ట్కి చేరుతుంది. పోతే పోనీ అన్నయ్య, ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఆనందన్న మాట నిజం చేయలేను. ఆనందే లేనప్పుడు నాకు ఈ ఆశతో పెద్ద పనేం లేదన్నయ్య. దేవుడా, ఏంటిది? అకౌంట్లో నుంచి 25 లక్షలు విత్డ్రా చేసావా? అవును, చేశాను. ఏంటి ఇప్పుడు? నీ డిసిషన్ నువ్వు ఇంకా మార్చుకోవా? నన్ను నేను చంపుకుంటా తప్ప నా డిసిషన్ అయితే మార్చుకోను. రావచ్చా? ఏంట్రా ఏదో పరాయివాడిలాగా ఆడుతున్నావు? వచ్చి కూర్చో. అను, లోపలికెళ్ళి తీసుకురాపో. ఏం పర్లేదురా, ఇంతకుముందే బీర్ తాగొచ్చా. జోక్ చేశాను లేరా. పాలలో కొంచెం మిరియాలు కలిపి అమ్మా, చలికి దగ్గొస్తుంది. నీకు 25 లక్షలు పంపించానురా. రేపటి వరకు నీ అకౌంట్లో పడతాయి కావచ్చు. తన మాట వినకుండా నీతో పార్ట్నర్షిప్లో కలుస్తున్నా. మరేం పర్వాలేదురా. గొప్ప ప్రయత్నాలన్నీ అవమానాలతో మొదలవుతాయి, సన్మానాలతో ముగుస్తాయి. అను, ఏమైంది? ఇంట్లో పాలు లేవు, బయటికెళ్ళి తాగండి. దీన్ని రేయ్, అదేం పర్లేదు తీరా,
బయటికి వెళ్తాదాం, అలా ఇంకాసేపు మాట్లాడుకోవచ్చు. ఏంటి నిన్న సురేష్ని కలవలేదట, ఏమైంది? నిన్న అమ్మ బర్త్డే అని ఆర్ఫరెన్స్కి వెళ్ళాను. అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీవా? వాణ్ణి పంపించావు. మరి ఈ అబ్బాయి నిన్ను కలవడానికి వస్తున్నట్టే నువ్వు వెళ్ళేదానివా? అన్నయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? సునంద జీవితంలో ఆనంద్కి తప్ప ఇంకెవరికి చోట్లేదు, ఉండదు కూడా. నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. ఏంటి, ఈ ఆస్తంతా పోయి మనం రోడ్డు మీదకి వస్తాం అంతేనా? ఏం పర్లేదు, మన ఇద్దరం కలిసి అడుక్కదిని బతుకుదాం. అబ్బా, పెన్ ఫోన్ నిన్న నుంచి చిచ్చా వస్తుంది. ఏమైందేమో. ఏమైంది నీకు? పిచ్చి పట్టిందా? భోంచేయక 3 రోజులు అవుతుంది. ఆ కృష్ణగాని ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి, స్విచ్ ఆఫ్ వస్తుందా? వాడికి 25 లక్షలు ఇచ్చావు. నన్ను అర్థం చేసుకున్న భార్య అయితే వెంటనే మరి బిజినెస్ ఎలా పెడతావు అని అడిగేది. నువ్వు కాబట్టి డబ్బులు అడుగుతున్నావు. నువ్వేం భయపడకు, వాడిని వెతికే బాధ్యత నాది. నీ డబ్బులు ఎటు పోవు. ఆనంద్, నువ్వా? సునంద, నన్నెందుకు ఆపుతున్నావు? చనిపోనివ్వు. నువ్వు ఇక్కడ నుంచి పదా ముందు. ఎందుకు ఆపావు సునంద? నన్ను చనిపోనివచ్చు కదా. నువ్వు వద్దనుకుంటే వదిలేలేదు నిన్ను. నాతో ఉంటే హ్యాపీగా ఉండలే, నన్ను అన్నందుకు వదిలేసిన. ఏమైంది ఆనంద్, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఇంత చిన్న విషయానికి చనిపోవాలనుకుంటున్నావా? రా, మా ఇంటికి వెళ్దాం. ఎందుకు? ఆ 25 లక్షలు నేనిస్తాను, తీసుకెళ్లి మీ భార్యకి ఇవ్వు. వద్దు సునంద, అప్పుడు దూరంగా వెళ్ళి బాధ పెట్టాను. ఇప్పుడు దగ్గరకు వచ్చి బాధ పెట్టలేను. ఒక్కసారి నేను చెప్పేది విను. ఆ తర్వాత కూడా నీకు నచ్చకపోతే ఇంకా నీ ఇష్టం. చెప్పు. నువ్వు రిజెక్ట్ చేసిన తర్వాత అసలు నేను పెళ్లి చేసుకోవద్దనుకున్నా. కానీ మా అమ్మ ఒక కండిషన్ పెట్టింది, నేను ఎవరినైతే పెళ్లి చేసుకుంటానో ఆస్తి వాళ్ళకే చెందుతుందని. అందుకే మా అన్న నన్ను ఫోర్స్ చేస్తుండు ఊరికే పెళ్లి చేసుకోమని. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, ఈ ఆస్తి మొత్తం నీ పేరు పైన వస్తుంది. దాంతో పాటు 25 లక్షలు కూడా ఇస్తా. ఒక మంచి బిజినెస్ పెట్టుకో. వద్దు సునంద, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటూ అవుతుంది. ఇంకా 10 రోజుల కంటే ఎక్కువ బతకను ఆనంద్. క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నాను. ఏంటి నువ్వు అనేది? అవును ఆనంద్, ఇన్ని రోజులు నేను ఎదురు చూశాను నీతో కలిసి ఉండాలని. కానీ నాకు ఆ అదృష్టం లేదేమో. ఇన్ని రోజులు ఏం చేద్దామన్నా డబ్బు లేదని వెనకాడావు కదా. కానీ ఈ పెళ్లితో ఆస్తి మొత్తం నీ పేరు పైనకి వస్తుంది. ఇదే నీకిస్తున్న ఫస్ట్ అండ్ లాస్ట్ గిఫ్ట్. నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకో. ఏదైతేనేం నువ్వు కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు. మీరు మాట్లాడుతుండురి, నేను భోజనానికి ఏర్పాటు చేస్తా. సునంద, నేను అనుతో కొన్ని రోజులు పని మీద ఊరికెళ్తున్నా చెప్పొస్తా. ఒక్కసారి కూడా చూపించలేదు ఆ అదృష్టవంతురాలు ఫోటో. ఫోటో ఏంటి, టైం వచ్చినప్పుడు నేనే పరిచయం చేస్తా. సునంద, కృష్ణగాడి ఫ్రెండ్ ఫోన్ చేస్తుండు. వానికి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది, వెళ్ళి మాట్లాడొస్తా. సరే, తొందర రండి, మనం పూజ చేయించాలి. అన్నా, ఒక 5 నిమిషాలు ఇక్కడే ఉండు, దర్శనం చేసుకొని వస్తా.
ఏవండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నన్నా? అవును, మిమ్మల్ని. మీరెవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అండి? లేదు లేదు, మిమ్మల్ని చూసా. ఉహుం. సరే అయితే మీరు గుర్తు తెచ్చుకోండి, మా ఆయన ఫోన్ చేస్తున్నాడు, నేను వెళ్ళి మాట్లాడొస్తా. ఓ, మీకు పెళ్లి కూడా అయిందా? అలా కనిపించట్లేదండి. ఒక్క నిమిషం. అరే సరే పదండి, మా ఆయనను పరిచయం చేస్తాను. ఆయనను చూస్తే నేనెవరో గుర్తుకు రావచ్చు. హలో, సరే. అయ్యో, మా ఆయనకేదో పనుందంట, ఆయన వెళ్ళిపోయారు. నన్ను ఆటోలో రమ్మన్నారు. నా దగ్గరేమో డబ్బులు లేవు. ఎక్కడ మీరుండేది? మధురానగర్లో. అవునా, మాది కూడా అదే దారిలో ఉంది. మిమ్మల్ని అక్కడ దింపేసి నేను వెళ్ళిపోతానండి. సరే. రండి, కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను. సరే. అవును, మీ ఆయన ఏం చేస్తాడు? జాబ్ మానేసిండంటే పరువు అవుతుంది. సాఫ్ట్వేర్ అండి. మరి మీ ఆయన? రెస్టారెంట్ బిజినెస్ పెడదామని ప్లాన్లో ఉన్నారు. బిజినెస్ ఎందుకండి, లక్షణంగా లక్ష జాబ్ ఉండంగా. చేయనివ్వండి, ఎవరికి నచ్చిన జాబ్ వాళ్ళు చేస్తేనే హ్యాపీగా ఉంటారు కదా. అంటే సక్సెస్ అయితమో లేమో అని. గెలిస్తే ఆనందపడతాం, ఓడితే బాధపడతాం, కానీ నిలబడతాం, ఖచ్చితంగా నిలబడతాం. మీ ఆయనది ఒక్క ఫోటో కూడా లేదా? ఫోన్లో ఉంది, చూపిస్తాను. ఇదిగోండి మా ఆయన ఫోటో. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. చా, పర్లేదులేండి, మళ్ళొచ్చినప్పుడు చూద్దాం. అగ్గో, మాటల్లోనే వచ్చిండు మా ఆయన. రండి. మా ఆయనను పట్టుకొని మీ ఆయన అంటున్నారేంటండి? మీ ఆయన? ఓ, అనసూయ అంటే మీరేనా? అంటే నన్ను మోసం చేశావా? అడిగేది నిన్నే, నన్ను మోసం చేశావా?